హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి టాపిక్ ముగిసిందా అనే ముచ్చట్లు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేసింది, ఏంది, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేసి చివరికి ధర్మమే గెలిచింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుకాల మోడీ అసలైన వ్యూహం ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రధాన మీడియా ఛానళ్లలో, ప్రధాన వార్తాపత్రికలో వార్తలు కూడా రాస్తున్నారు. మోడీ వ్యూహంలో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం ఏదైతే ఉందో, ఈ పెద్ద ఉద్యమం ఏం చేసింది, అసలు ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది, ఈ ఉద్యమం వెనకాల ఎవరున్నారు, ఈ ఉద్యమం వెనకాల ఎవరున్నారు అనే ప్రశ్నకి బీజేపీ మీడియా, మనం చెప్పుకునేటువంటి గోధీ మీడియా ఏమని మాట్లాడింది అని అంటే, సోనం వాంగ్చుక్ అనే పేరు చైనా వ్యక్తిలాగా ఉంది కాబట్టి, ఆయన ముఖ కవలికలు కూడా చైనా వ్యక్తిలాగా కనబడతాయి కాబట్టి ఎస్ ఈయన చైనా ఏజెంటు, చైనా కుక్క అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే సోనం వాంగ్చుక్ అట్లా కనబడ్డాడు కాబట్టి, అంటే వీళ్ళకు ఎట్లుంటుంది అంటే, ఇక గట్టిగా మాట్లాడేది అంటే కరాచీ బేకరీ మీద దాడి చేసిరు వీళ్ళందరూ కలిసి. కరాచీ అనేది పాకిస్తాన్ రాజధాని కాబట్టి పోయి కరాచీ బేకర్ల మీద దాడి చేసినటువంటి అత్యంత మేధావులు అనేటువంటి వీళ్ళకి ఆయన సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ అని అంటే అదే ప్రచారం చేస్తారు. అసలు సోనం వాంగ్చుక్ ఎవరి కోసం పోరాటం చేసిండు? ఆయన ఇప్పుడు ఈరోజు చాలామంది ఇక్కడ సీజేపీ మీటింగ్లో మాట్లాడుతున్న క్రమంలో, సీజేపీ మీటింగ్లో చూసిన వాళ్ళందరూ కూడా కేవలం నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఈయన మాట్లాడుతున్నాడు కావచ్చు అని అనుకుంటారు. కానీ ఆయన జీవితం అంతా పోరాటమే చేసిండు. నిజానికి సోనం వాంగ్చుక్ గురించి ఎవరికి తెలియదు. ఆయన అత్యంత ప్రకృతి ప్రేమికుడు. దానికి సంబంధించిన విషయంలో ఆయన చేసినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయి, ఏంది అనేది ఒక్కసారి సోనం వాంగ్చుక్ అని మీరు గూగుల్లో కొడితే ఆయన చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఎంత ప్రకృతి కోసం, ఎంత ఈ దేశాన్ని కాపాడడం కోసం, ఈ దేశ వాతావరణాన్ని కాపాడడం కోసం, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, ఈ దేశ అడవులను కాపాడడం కోసం, ఈ దేశ ప్రజలను కాపాడడం కోసం, కులము, మతము, వర్గము, లింగము ఇవన్నీ ఏమి తేడా లేకుండా, ప్రాంతం అనే తేడా లేకుండా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యను ప్రధాన సమస్యగా ఆయన పోరాటం చేసినటువంటి జీవితం ఆయనది. అయితే ఇక్కడ చాలామంది ఈ సీజేపీకి సంబంధించిన విషయం మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇక దాదాపు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వచ్చి మద్దతు ప్రకటించినా, ఏం చేసినా అంత దేశద్రోహులు అని మాట్లాడుతున్నాం. మేమేమంటున్నామంటే, ఈరోజు నీట్ పేపర్ లీకేజీ జరిగినందుకు ప్రశ్నిస్తే దేశద్రోహులు అయితే, ఆ నీట్ పేపర్ లీకేజ్ చేసిన వాడు కూడా ఈరోజు అయోధ్య రామాలయంలో దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది, ఇన్ని వందల కోట్ల రూపాయల దొంగతనం జరిగింది అని చెప్పేసి లెక్కలతో సహా చెప్తున్నప్పుడు, ఆ దొంగల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు దేశద్రోహులు అయితే దొంగలు ఎవరు? వీటికి సమాధానాలు చెప్పాలి కదా. అణచివేత లేని సమాజం కోసం, ఆకలి లేని సమాజం కోసం, అక్రమాలు జరగని సమాజం కోసం, దోపిడీ లేని సమాజం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అయితే మీరు ఏమడుగుతున్నారు? దోపిడీ ఉన్నటువంటి సమాజం కావాలి, అక్రమాలు జరిగేటువంటి సమాజం కావాలి, అన్యాయం చేసే రాజ్యం కావాలని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారా? ఈరోజు అన్యాయాలు వద్దని చెప్పేసి మాట్లాడుతున్నవారు అర్బన్ నక్సల్ అయితే, అన్యాయాలు జరగాలని వాళ్ళే దేశద్రోహులా? అక్రమాలు జరగాలనే వాళ్ళే దేశద్రోహులా, దేశభక్తులా? దోపిడీ జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు దేశభక్తులా? ఏం కోరుకుంటున్నారు మీరు? ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత పేపర్ లీకేజ్కి కారకులైనటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్న వాళ్ళు దేశద్రోహులు అయితే, అరెస్ట్ చేయాలన్న వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అయితే, అరెస్ట్ చేయాలని అడుగుతున్న వాళ్ళందరూ చైనా ఏజెంట్లు అయితే, ఎస్ పేపర్ లీకేజీలు జరగాలి అనేవాళ్ళు దేశభక్తులా? లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం కావాలి అనేవాళ్ళు దేశభక్తులా? ఎవరు దేశభక్తులు? ఈ విషయాన్ని మాట్లాడాలి కదా, చర్చకు తీయాలి కదా. ప్రశ్నించే ప్రతి ఓడు అర్బన్ నక్సలైట్ అయితే, ప్రశ్నించే ప్రతి ఓడు దేశద్రోహి అయితే, ప్రశ్నించే ప్రతి ఓడు చైనా ఏజెంట్ అయితే, ప్రశ్నించకుండా రామాలయాన్ని దోచుకున్నా, నీట్ పేపర్ లీకేజ్ జరిగినా, దేశాన్ని మొత్తాన్ని అదాని అంబాలకి అమ్మేసినా, అడవుల్ని మొత్తం నాశనం చేసినా, ఈ దేశ ప్రజల్ని చంపుతున్నా, ఏం జరిగినా కూడా మౌనంగా ఉండేవాడు దేశభక్తుడా? ఇదేనా భగత్ సింగ్ చెప్పింది? ఇదేనా వివేకానంద చెప్పింది? ఇదేనా మహాత్మా గాంధీ చెప్పింది? దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేది ఉంటే, ఈరోజు అదే దేశం కోసం మాట్లాడుతున్న వాళ్ళు దేశద్రోహులు అని చెప్పేసి ముద్రేసే వాళ్ళు మీరు నిజంగా దేశభక్తులా? ఈరోజు నరేంద్ర మోడీని ప్రశ్నించంటే దేశద్రోహ, ఈరోజు బీజేపీ పార్టీని ప్రశ్నించేదంటే దేశద్రోహ. ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అవకతవకల్ని బయట తీసినందుకు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నందుకు దేశద్రోహులా? మరి ఎవడు దేశభక్తుడు? ఏం జరిగినా కళ్ళు మూసుకొని పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసినట్టు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మళ్ళీ సూర్య నమస్కారం చేసుకొని
ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఆ పెట్రోల్ 150 రూపాయలు లీటర్ అయినా పర్లేదు మేము కొట్టించుకుంటాం. ఈ దేశంలో గ్యాస్ కొరత ఉన్నా పర్లేదు మేము పిడకలు చేసుకొని బతుకుతాం. ఏం జరిగినా కూడా మేము దేశం కోసమే ధర్మం కోసమే అని చెప్పేసి దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి వాళ్ళే దేశభక్తులా? ఎవడు దేశభక్తుడు? ప్రశ్నించని వాడు దేశభక్తుడు ఎట్లయితాడు? ఎవరిని ఈరోజు బీజేపీ పార్టీని ప్రశ్నిస్తే చాలామంది కుక్కలు ఫేస్బుక్లో కానీ మిగతా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు. మీరు మీరు చైనా కుక్కలరా, మీరు చైనా ఏజెంట్రా, లేకపోతే మీరు కాంగ్రెస్ కుక్కలరా అని చెప్పేసి, కమ్యూనిస్టు కుక్కలరా అని చెప్పేసి. ఎవడు కాంగ్రెస్, ఎవడు కమ్యూనిస్టు? ప్రశ్నించే ప్రతివాడు కమ్యూనిస్టేనా? ఒకవేళ నిజంగా ప్రశ్నించే ప్రతివాడు కమ్యూనిస్టే అయితే ఈ దేశంలో మెజారిటీ కమ్యూనిస్టులే. మరి ఈరోజు మీరు చైనా ఏజెంట్లు అని మాట్లాడేదంటే దేశ ప్రజలందరూ చైనా ఏజెంట్లు అవుతారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ 12 నెలలు కూడా 2 కోట్ల ఉద్యోగాలు లేకపోతే ప్రశ్నించకూడదా? ప్రతి ఒక్కరిను అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ 1 రూపాయి కూడా వేయకపోగా మళ్ళీ అకౌంట్లో తీసినటువంటి వాళ్ళందరికీ బ్యాలెన్స్ లేదని చెప్పేసి వాళ్ళ మీద ఫైన్లు వేసినటువంటి విషయాన్ని ప్రశ్నించకూడదా? దేశ ప్రజలందరూ కరోనా సమయంలో దేశంలో అత్యంత మెజారిటీ ప్రజలు కరోనాతో చచ్చిపోలేదు, ఆకలితో చచ్చిపోయారని చెప్పేసి మాట్లాడితే దేశద్రోహులా? కరోనా సమయంలో వచ్చిన ఫండ్స్ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి, ప్రధానమంత్రి ఫండ్స్ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మాట్లాడితే దేశద్రోహులా? ఈరోజు హిందువులుగా ఉండి హిందుత్వంలో అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దాడులా? రమణమూర్తి లాంటి వాళ్ళను దేశద్రోహులు అంటారా? వాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? అయోధ్య రామాలయంలో అన్యాయం జరిగింది, మీకు తెలియదా? ఆ రామాలయం చిందాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడిగితే దేశద్రోహులా? ఎవడు దేశభక్తుడు? ఎవడు దేశభక్తుడు? మాట్లాడండి, చెప్పండి. దేశభక్తుడు ఈ దేశంలో దోపిడీ జరగాలనుకుంటున్నాం, మేము దేశభక్తులం. అన్యాయాలు జరగాలని కోరుకునే వాళ్ళు దేశభక్తులు, అక్రమాలు ఉండాలని కోరుకునే వాళ్ళు దేశభక్తులు, రామాలయాన్ని చోరీ చేసుకోవాలని మొక్కే వాళ్ళు దేశభక్తులు, ఏం జరిగినా కూడా కళ్ళు మూసుకొని పోయేవాడు దేశభక్తుడు, ఈ దేశంలో అత్యాచారాలు జరిగినా ప్రశ్నించకుండా ఉండేవాడు దేశభక్తుడు. మా నాయకులు ఏం చేసినా వెనుకేసుకొస్తాం కాబట్టి మేము దేశభక్తులం. ఈ మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఎక్కడన్నా పోని మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడేవాడు దేశభక్తుడా? ఎవడు దేశభక్తుడో చెప్పండి. ప్రశ్నించే ప్రతి వాడు అర్బన్ నక్సలైడే, ప్రశ్నించే ప్రతి వాడు దేశద్రోహి, ప్రశ్నించే ప్రతి వాడు చైనా కుక్కనే, ప్రశ్నించే ప్రతి వాడు పాకిస్తాన్ ఏజెంటే. ఎవడు మరి దేశభక్తుడు? దయచేసి మేము మళ్ళీ అడుగుతూ ఉన్నాం, ఈరోజు దేశంలో అసమ్మతి వర్గంగా ఎందుకు దేశ ప్రజలందరూ తయారవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో అసలు కనీసం హిందువులుగానే ఏమైనా బాగా చేసిందంటే, మొన్న నీట్ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన వాళ్ళలో దాదాపు 70% ఎబో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే కదా. మరి వాళ్ళందరి జీవితాల గురించి ఎవరు ఆలోచించాలి? చచ్చిపోయిన వాళ్ళలో కేవలం ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రమే ఉన్నారా? ఆ విషయాన్ని ప్రశ్నించాలి కదా. చచ్చిపోతున్నటువంటి రైతులందరూ ఈరోజు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు గిట్టుబాటు ధర లేక చచ్చిపోతున్న రైతులు ఎంతమంది? అందులో హిందువులు ఎంతమంది? కనీసం హిందువుల కోసం మనం మాట్లాడుతున్నామా? ఆకలితో చచ్చిపోతున్నటువంటి ఆదివాసుల కోసం మనం మాట్లాడుతున్నామా? అడవుల నగ్గివేత వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాల వల్ల మనం మాట్లాడుతున్నామా? బాక్సైట్ కోసం, గనుల కోసం ఈరోజు అడవుల్ని మొత్తం గుత్తపడుతున్నటువంటి ఆ కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రశ్నించేవాడు దేశద్రోహి అయితే, ఆ అడవుల్ని సర్వనాశనం చేయండి అని చెప్పేసి చెప్పేవాడు దేశభక్తుడా? దయచేసి ఎవడు దేశభక్తుడో రాయండి. ఈ దేశంలో పుట్టిన అందరూ దేవుని దయ వల్లనే పుట్టినని మీరే అంటారు. అందరి తర్వాత దేవుడే రాస్తారని చెప్పేసి మీరే అంటారు. మరి తర్వాత ప్రశ్నించేవాడిని తర్వాత దేవుడు రాయాలని చెప్పేసి మీరు అంటారా? ఎవడు దేశభక్తుడో మీరు కామెంట్ చేయండి. తిడతారు, మీరు ఎట్లా తిడతారు. ఈరోజు మీ ఇంట్లో నష్టం జరగట్లేదు కాబట్టి, మాకేం జరగట్లేదు అనుకుంటున్నారు కాబట్టి మీరు తిడతారు. మీరు ఎన్ని తిట్టినా పడటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ఈ దేశంలో ప్రజలందరూ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ చూస్తున్నానని J8 న్యూస్. థ్యాంక్ యూ.